మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను నాకు రాఖీ కట్టడానికి బ్రదర్స్ ఎవరు లేరని చెప్పి. నేను ఇంతకు ముందు రాఖీ ఎప్పుడు కొనింది లేదు, ఎవరికి కట్టింది కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం ఈ రాఖీ పండుగ మాత్రం ఎవరికైనా రాఖీ కడదామని కొన్ని రాఖీలు కొనుక్కున్నానని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా మీతో. అలా నేను కొనుక్కున్న రాఖీల్లో ఫస్ట్ రాఖీ ఈడికి కడదామని చెప్పి కొన్నాను. కాకపోతే కరెక్ట్ గా రాఖీ పండుగ రోజు వీడు నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకోవడం అవ్వలేదు. వీడు కొంచెం దూరంగా వేరే ప్లేస్ లో ఉన్నాడు అనమాట. ఈ రోజు సండే, ఈ రోజు వచ్చాడు మా ఇంటికి రాఖీ కట్టించుకుందామని. రాఖీ పండుగ కోసం అని చెప్పి నేను ఒక 6 రాఖీస్ కొన్నాను. అందులో 3 మోక్షయం వచ్చి వాళ్ళ అన్నయ్యకి కట్టేసింది. మిగిలిన 3 రాఖీలు నేను ఒక 3 కడదాం అనుకున్నాను. ఆ రోజు నేను వేరే 2 కట్టేశాను రాఖీ. వీడి రాఖీ ఏం చేశానంటే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి కట్టేశాను. దేవుడు కడుతున్నప్పుడు నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానో తెలియదు. నాకు ఎందుకు ఏడుపు వస్తుంది దేవుడా అని చెప్పేసి కొంచెం ఏడ్చాను. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకే తెలియట్లేదు. నేను ఎందుకు ఏడుస్తున్నాను నీకు తెలుసా అని చెప్పి దేవుడిని అడిగాను. ఆ రోజు నేను ఎందుకు ఏడ్చాను కూడా నాకు తెలియదు. తర్వాత ఈ రోజు ఈడు వచ్చాడు కట్టించుకుందామని రాఖీ. ఈ రాఖీ దేవుడి దగ్గర పెట్టేశానని చెప్పాను కదా, ఆ రాఖీ తెచ్చి మళ్ళీ ఈడికి కట్టాను అనమాట. నేను ఏమనుకుంటున్నానంటే ఈడు నా దగ్గరికి ఆ రోజు రాఖీ కట్టించుకుందామని చెప్పి రాలేదని నేను ఏడ్చాను అంటారా? అది దేవుడు అర్థం చేసుకుని వెళ్ళరా బాబు, అక్కడ మీ అక్క నా దగ్గర ఏడుస్తుందని చెప్పి వీడిని పంపించి ఉండొచ్చు అంటారా?